ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోబోతున్నాయి. సరికొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. అందులో అనకాపల్లి జిల్లా ముందు వరుసలో ఉంది. అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీ పెరిగింది. ఈ ప్రక్రియలో అనకాపల్లి లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ కీలక భూమిక పోషిస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు మహద్దశ మొదలైంది. కూటమి ప్రభుత్వం అనకాపల్లి రూపురేఖలను మార్చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మధ్య చిన్న పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనకాపల్లి అభివృద్ధిపై ఏబిఎన్ స్పాట్లైట్. పారిశ్రామిక అభివృద్ధి దిశగా అనకాపల్లి జిల్లా వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలో భారీ మధ్య చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నది. ఇదే మండలంలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం గతంలో భూములు సేకరించిన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును మంజూరు చేసింది. అచ్యుతాపురం మండలం పూడిక మడక వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ 3 ప్రాజెక్టులకు ఈ సంవత్సరంలో శ్రీకారం చుట్టనున్నారు. 1,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంకా జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఇటీవల పరవాడ మండల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ఇందులో భాగంగా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం నక్కపల్లి మండలంలో వేంపాడు, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట, చందనాడ, డిఎల్పురం గ్రామాల్లో ఏపీఐఏసీ ఇప్పటికే సేకరించిన భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆర్సిలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చాయి. మొదటి దశలో సుమారు 70,000 కోట్లతో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని గనుల నుంచి సరఫరా చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఇతర ముడి సరుకుల దిగుమతి, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి కోసం సముద్ర తీరంలో ఓడరేవును కూడా నిర్మిస్తారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాంట్ లో ఉత్పత్తి మొదలైతే 20,000 మందికి ఉద్యోగాలు ఖాయమని చెబుతున్నారు. నక్కపల్లి సెజ్లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు ఉండగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 2,100 ఎకరాల్లో మరో ఫార్మా సెజ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక్కడ దేశ విదేశాలకు చెందిన పలు ఫార్మా కంపెనీలు 14,000 కోట్లు పెట్టుబడులు పెడతాయని అంచనా వేస్తున్నారు. ఫార్మా సెజ్ లో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇటీవల మొదలయ్యాయి. జనవరి 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నట్టు సమాచారం. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి జిల్లాకు భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు రావడంపై టీడీపీ హర్షం వ్యక్తం చేస్తుంది. జిల్లాకు పరిశ్రమలు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారని, అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు అనకాపల్లికి క్యూ కడుతున్నాయని టీడీపీ సీనియర్ నేత గండి బాబ్జీ అన్నారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుందని ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాబు గారు వస్తే జాబ్స్ వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడానికి మన జిల్లాలో రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే మరి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన యొక్క పనితనం గుర్తించి ఈవేళ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు అనకాపల్లి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారంటే దాని అర్థం ఏమిటంటే బాబు గారి యొక్క సమర్థత, పరిపాలన యొక్క అనుభవం మీదే ఈవేళ ఆ పరిశ్రమలు నమ్మి వచ్చి అభివృద్ధి పెడుతున్నాయి.
అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పూడిమడకలో 1,200 ఎకరాలు కేటాయించింది. 600 ఎకరాల్లో రోజుకు 1,100 టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. 300 ఎకరాల్లో సోలార్ పీవీ ప్యానెల్స్, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్ కలిగిన ఇండస్ట్రియల్ హబ్ ను ఏర్పాటు చేస్తారు. మిగిలిన 300 ఎకరాలను మౌలిక వసతుల కల్పన పనులకే కేటాయించారు. దీనికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8వ తేదీన శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రధాని జిల్లా పర్యటనకు వస్తారా లేకపోతే వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారా అన్నది ఇంకా ఖరారు కాలేదు. మొత్తం మీద అనకాపల్లి జిల్లా ప్రజలకు ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. తాను ఎంపీ అయితే అనకాపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, పరిశ్రమలు జిల్లాకు తెస్తానని ఎన్నికల ప్రచారంలో సీఎం రమేష్ హామీ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గెలవటంతో జిల్లావాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అనకాపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.